శంషిగూడ, హైదర్ నగర్ పరిసర ప్రాంతాల్లో గత ఆదివారం నుండి స్థానికంగా ఉన్న కళ్ళు దుకాణాలలో కళ్ళు తాగిన కొంతమంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాధితులు ఇంకా ఎక్కువగా ఉండవచ్చనే అనుమానంతో ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి సాయి చరణ్ కాలనీ పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి గత 2-3 రోజుల నుండి కళ్ళు తాగి వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్న బాధితులు గుర్తించి వారిని వెంటనే నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న కళ్ళు దుకాణంలో కళ్ళు తాగిన కొంతమందికి ఆ రోజు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినప్పటికీ మరుసటి రోజు ఉదయం నుండి వారిలో ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలు బయటపడ్డాయన్నారు. వారికి బీపీ పడిపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురవడంతో హాస్పిటల్కి తరలించడం జరిగిందన్నారు. అనారోగ్యానికి గురైన రోగులకు తెలంగాణ ప్రభుత్వం నిమ్స్లో ఉచితంగా వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేసిందని తెలియజేశారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని, నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చాలా మంది నిజాయితీగా వ్యాపారం చేసేవారున్నారని, ఒకరు చేసే తప్పుకు అందరినీ నిందించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, వెంకట్ నాయక్, శివరాజ్ గౌడ్, లక్ష్మమ్మ, శివ, బాబు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎర్రపండు తింటే ఎర్రపండు లేకుండా కూర్చున్నా పొద్దుగాల సాయంత్రం వరకు 3 సార్లు కూర్చున్నా. కళ్ళు తాగినాక నిన్న సంది కూర్చుని అందరికీ నమస్కారం. గత ఆదివారం నాడు కల్తీ కళ్ళు తాగి ఆ రోజు నుంచి అస్వస్థతకు గురయ్యి నిన్న అందరికీ తెలిసింది. మా డివిజన్లో కొంతమందికి కూడా అస్వస్థతకు గురైనరు. ఈరోజు నేను దగ్గరుండి కూడా వాళ్ళందరినీ పంపడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా ఉంటే కూడా నాకు తెలియజేస్తే నేను అందరినీ కూడా హాస్పిటల్కి పంపుతా. మా గవర్నమెంట్ తరఫున కూడా అన్ని చర్యలు మా సీఎం గారు కానీ, ఎక్సైజ్ మినిస్టర్ కానీ అందరూ వచ్చి చూసిపోవడం కూడా జరిగింది. హెల్త్ మినిస్టర్ కానీ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడైతే అందరినీ పంపించి మేము హాస్పిటల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నా. వీళ్ళంతా గరీబ్ వాళ్ళు ఇక్కడ నా డివిజన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకు అన్ని ట్రీట్మెంట్లు కూడా మేము గవర్నమెంట్ తరఫున తప్పకుండా చేపిస్తాము. ఇది కళ్ళు దుకాణంలో జరిగింది అంటున్నారు. ఇది ఒక దురదృష్టకరము. ఎందుకంటే కళ్ళు దుకాణంలో ఎవరో ఒకరు ఏదో చేసిన పొరపాటుకు అందరి మీద రావద్దు. ఎందుకంటే అందరు కూడా నీతి నిజాయితీ కూడా కళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇట్లా కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్న వాళ్ళని మాత్రం తప్పకుండా మేము నిమ్స్ హాస్పిటల్ కానీ ఇంకేదైనా పెద్ద ట్రీట్మెంట్ కానీ గవర్నమెంట్తో మాట్లాడి చేపిస్తానని కోరుకుంటున్నాను.